హాయ్ హలో నమస్తే. నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహ రచనని ప్రారంభించేశాడు. ఎవరైతే గెలవనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ మార్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని గురించి రాజకీయపరమైనటువంటి చర్చ అన్ని రాజకీయ పార్టీలో మొదలైపోయింది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అభ్యర్థులను మారుస్తుంది, ఎవరన్నా మన వైపు వస్తారని తెలుగుదేశం చూడటం, జనసేన చూడటం, ఇలాంటి అంశాలన్నీ వైసీపీ ఓడిపోతుంది కాబట్టే ఎమ్మెల్యేలను మారుస్తుంది అనేటువంటి విధంగా కూడా ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ 11 మంది 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ప్రకటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ 11 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం తాటికొండ నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉంది. ఎందుకు? అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం, రాజధాని స్థానం అమరావతి స్థానంలో 3 రాజధానుల ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల క్రితం. 2019 బహుశా డిసెంబర్ 17వ తేదీన అనుకుంటా అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించటం లేదు. ఏ విధమైనటువంటి డెవలప్మెంటు అమరావతిలో చేయటం లేదు. ఉన్నటువంటి రోడ్లను కూడా తవ్వుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతిని దాదాపుగా పక్కన పెట్టేశారు. ఈ అమరావతి రాజధాని స్థానంలో అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 3 రాజధానులు చేస్తాము మేము. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టి అది న్యాయ రాజధాని, అమరావతిలో మాత్రం ఓన్లీ అసెంబ్లీ మాత్రమే కొనసాగుతూ ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది అనేటువంటి ప్రకటన చేసిన తర్వాత ఇక ఈ 3 రాజధానుల అంశము, గందరగోళం ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఇప్పుడైతే 3 రాజధానుల అంశం ఇక లేనే లేదు. ఆల్రెడీ అమరావతి రాజధాని అన్న హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వటము, దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళటం, అయినా సరే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఏ విధమైనటువంటి స్టే కూడా సుప్రీంకోర్టు ఇచ్చి ఉండలేదు. అంటే రాజధాని అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయటం లేదు. నాకు మాత్రం రాజధాని, మా ప్రభుత్వానికి మాత్రం రాజధాని, కార్యనిర్వాహక రాజధాని మేము విశాఖపట్నానికి మారుస్తున్నాం, కార్యాలయాలు కూడా మారబోతున్నాయి అనేటువంటి విధంగా ఆయన చెప్తూ ఇప్పుడు ఈ రోజున కార్యాలయాల మార్పుకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వటము, దానికి సంబంధించినటువంటి హైకోర్టులో కేసులు, వ్యవహారం ఇవన్నీ నడుస్తున్నటువంటి మాట అందరికీ తెలిసిందే. ఇక్కడ తాటికొండ నియోజకవర్గం, ఈ తాటికొండ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటిది తుళ్ళూరు మండలం. అదేవిధంగా తుళ్ళూరు మండలం మొత్తం కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి గ్రామాలు ఉండేటువంటి తుళ్ళూరు, మంగళగిరి మండలాలకు సంబంధించినటువంటి ఈ 2 మండలాల గ్రామాలతోనే 29 గ్రామాలతోనే అమరావతిని అప్పుడు ఆ రోజున డిజైన్ చేశారు. ఏది కోర్ క్యాపిటల్కి సంబంధించి 29 భూ సేకరణ జరిగినటువంటి, భూ సమీకరణ జరిగినటువంటి గ్రామాలకి కొన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాయి. మంగళగిరికి సంబంధించినటువంటి ఇప్పుడు తుళ్ళూరుకు సంబంధించినటువంటి గ్రామాలు కీలకమైనటువంటి అమరావతి రాజధానికి సంబంధించి. ఇప్పుడు అంటే తాటికొండ నియోజకవర్గం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నియోజకవర్గంగా ఈ రోజున పేరు. ఈ నియోజకవర్గంలో ఇంకా 4 మండలాలు ఉన్నాయి. తాటికొండ, ఇప్పుడు తుళ్ళూరు తర్వాత తాటికొండ మండలం, తర్వాత మేడికొండూరు, పీరంగిపురం, ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి విషయం. అయితే మొన్న మేము అమరావతి రాజధాని ఉంచుతాము, మార్చము అని జగన్మోహన్ రెడ్డి చెప్పటము, అందుకని దాదాపుగా మరి ఒక అవకాశం ఇవ్వనేటువంటి ఒక వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా తాటికొండ నియోజకవర్గంలో కూడా పనిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఇప్పుడు ఆ ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మొన్నే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ తాటికొండ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకంగా తీసుకున్నారు. మళ్ళీ కూడా మేము తాటికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రాజధాని ఉన్నటువంటి ప్రాంతం. మొన్న తాటికొండ వైసీపీ గెలిచింది, మంగళగిరి కూడా, మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరిలో నారా లోకేష్ నిలబడితే నారా లోకేష్ మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి మొన్న గెలిచాడు. కానీ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వటం లేదు, గంజి చిరంజీవికి ఇస్తున్నారు అనేటువంటి దాని మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేయటం, ఇవన్నీ కూడా అది ఒక
ఎపిసోడ్. అది మనకు ఇంకా ఇప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మేము మళ్ళీ మంగళగిరిలో నారా లోకేష్ను ఓడిస్తాము, అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి తుళ్ళూరులో కూడా మళ్ళీ గెలుస్తాం అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. అసలు వాళ్ళు పోయినట్టు 175 కదా, కుప్పం కూడా మేమే గెలుస్తామని కదా వాళ్ళు చెప్తోంది, అది వేరే అంశం. ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి ఈ అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి తాటికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రిని ఇక్కడికి మార్చారు. ఆవిడ ఇన్ఛార్జి కింద ప్రకటించేశారు. ఇప్పటి వరకు ఉండవల్లి శ్రీదేవి ఉన్నటువంటి ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరటము, ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది. మొన్నటి వరకు కత్తెరపు సురేష్ కుమార్, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కత్తెరపు క్రిస్టినా, ఆవిడ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆవిడకి 2014లో సీట్ ఇస్తామనేటువంటి దాని మీద ఆవిడకి హామీ ఇవ్వటము, ఆవిడకి హామీ ఇచ్చిన దాని ప్రకారంగా టికెట్ ఇవ్వలేదు. ఇవ్వనటువంటి నేపథ్యంలో ఆవిడ అంగీకరించి ఆవిడ ఆగిపోయారు. ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇది 2019లో ఇస్తామన్నారు. అప్పుడు ఉండవల్లి శ్రీదేవికి ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ హామీ మేరకు జెడ్పీ చైర్మన్గా క్రిస్టినాకి ఇచ్చారు. ఇప్పుడు జెడ్పీ చైర్మన్ భర్త సురేష్ కుమార్, కత్తెరపు సురేష్ కుమార్ కొన్నాళ్ళు ఆయన అభ్యర్థిగా తిరిగారు తాటికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు తాజాగా మాజీ హోంమంత్రి సుచరితను ప్రకటించారు. ఆవిడ వాస్తవంగా ఆమె పత్తిపాడు నియోజకవర్గం. ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఆవిడ 2019లో గెలిచారు. మొన్న 14లో ఆవిడ ఓడిపోయారు. రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. ఆయన కొత్తగా పార్టీలోకి రావడం, తెలుగుదేశంలో అక్కడ గెలవటం, మంత్రి అవ్వటం ఇవన్నీ తెలిసినాడు. ఆమె 2009లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పత్తిపాడు నుంచే గెలిచారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2012లో కూడా ఆవిడ పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. రాజీనామా చేసి కూడా గెలిచారు. 2014లో మాత్రం ఓడిపోయారు. అలాంటి 4 సార్లు అక్కడ పోటీ చేసినటువంటి సుచరితను తీసుకొచ్చి పత్తిపాడుకు తీసుకొచ్చారు. ఎందుకు పత్తిపాడుకు తీసుకొచ్చారు అని అంటే, తాటికొండకు తెచ్చారంటే పత్తిపాడు నుంచి ఈసారి తాటికొండ నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి ఒక అంశం. అయితే పత్తిపాడులో సుచరిత మీద కొంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. కొంచెం ఆర్థికంగా కూడా గట్టి ఫ్యామిలీనే మేకతోటి సుచరిత వాళ్ళది. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, మేకతోటి సుచరిత పుట్టి పెరిగినటువంటి వాళ్ళ గ్రామం తాటికొండ నియోజకవర్గంలో పిరంగిపురం మండలంలో ఉంటుంది. వాళ్ళ నాన్న బహుశా అక్కడ టీచర్గా పనిచేశారనుకుంటా, ఇంకా ఆ డీటెయిల్స్ పూర్తిగా తెలియదు నాకు. కాబట్టి ఆవిడ స్థానికురాలు వాస్తవంగా ఇక్కడ. అందుకని బలంగా ఆవిడ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి దాని మీద నిర్ణయించుకున్నారు. వాస్తవంగా ఇంకా చాలా పేర్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ని తాటికొండకు మారుస్తున్నారు ఎమ్మెల్యేగా అని ఒక చర్చ జరిగింది. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పేరు కూడా ఇప్పుడు తాటికొండకి కొన్నాళ్ళు ఆయన పేరు కూడా వినపడింది. వీళ్ళందరూ కాదని సుచరితను తీసుకొచ్చారు. ఒక క్లారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఒక మహిళ, ఆవిడ మాజీ మంత్రి, కొంచెం ఆర్థికంగా కూడా మంచి సౌండ్ గట్టి ఫ్యామిలీనే కాబట్టి మేకతోటి సుచరిత ద్వారాగా గెలవచ్చు అనేటువంటి ఆలోచనలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి మరి రాజధాని కేంద్రమైనటువంటి తాటికొండలో అభ్యర్థి ఎవరో, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అక్కడ తెలుగుదేశం పార్టీకి 2014లో తెనాలి శ్రవణ్ కుమార్ గెలిచాడు. 2019లో ఆయన ఓడిపోయారు. సో ఆయనకి టికెట్ ఇవ్వాలా వద్దా, ఆయన బాపట్ల ఎంపీకి పంపించాలి, ఇలాంటి అనేకమైనటువంటి చర్చల తర్వాత మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. 2014లో గెలిచినటువంటి తెనాలి శ్రవణ్ కుమార్కి 2019లో కూడా ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అయితే 2009లో కూడా ఆయన పోటీ చేశారు. ఆయన అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. 2009లో కూడా ఓడిపోయారు. కానీ 2014లో గెలిచారు. ప్రభుత్వం కూడా వచ్చింది. ఆయనకేం మంత్రి పదవి కానీ ఏమీ ఇవ్వలేదు. ఆ రాజధానికి సంబంధించినటువంటి భూ సమీకరణ వీటిలో కూడా కీలక భూమిక పోషించినటువంటి పరిస్థితి. 2019 వచ్చేసరికల్లా ఒక వ్యయ వచ్చింది. ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పిరంగిపురం మండలం ఆయనకి
బాగా నెగిటివ్, అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆ మండలంలో ఓట్లు వచ్చాయి. మేడికొండూరు కొంత బ్యాలెన్స్ అయినప్పటికీ కూడా తాటికొండలో అంతంత మాత్రంగా తెలుగుదేశం పార్టీ కొంచెం మెజారిటీ వచ్చింది. తుళ్ళూరులో రావాల్సినంత మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రాలేదు. ఎందుకు మరి అమరావతి పోతుందనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు అయినా సరే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు, శ్రీదేవికి ఓట్లేశారు. తెనాలి శ్రవణ్ కుమార్ ఓడిపోవటానికి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఆయన మీద అసంతృప్తితో ఉండటము, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన పూర్ణచంద్రరావు ఇంకా కొంతమంది ఎవరో వ్యతిరేకత ఉండటం, దాని మీద ఆయనకి కొంతమంది పని చేయలేదు అనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా నష్టం జరిగింది. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. ప్లస్ అమరావతి అనేటువంటి ఒక ఈ నినాదం ఉంది. అమరావతి రాజధాని కేంద్రంగా ఉండేటువంటి మరి ఆ నియోజకవర్గంలోనే గెలవకపోతే ఎట్లా, ఈ ఎజెండాగానే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కీలకంగా అమరావతి మన రాజధాని లేనటువంటి రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి చేశారు అనేటువంటి దాని మీద ఒక కీలకమైనటువంటి ఎన్నికల ఎజెండాగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో తాటికొండ గెలవటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనటువంటి అంశం. మొన్న ఓడిపోవటానికి 2019లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే జనసేన కూడా విడిగా పోటీ చేసింది. జనసేన ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు 2014లో శ్రవణ్ కుమార్ గెలిచారు. కాబట్టి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి గెలవటం సులువని కానీ వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత చివరి వరకు జాప్యం చేయటం, ఎవరికి ఇస్తారో ఏంటో అనేటువంటి దాని మీద గందరగోళము, దీనివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ శ్రవణ్ కుమార్కి మొన్న 2019లో ఓడిపోయినటువంటి తెనాలి శ్రవణ్ కుమార్కే ఇస్తారా, లేదు అంటే ఏమన్నా అభ్యర్థిని మారుస్తారా, ఇది చర్చ జరుగుతున్నటువంటి మాట. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రంగంలో దించింది, రణరంగానికి సిద్ధమైపోయింది. మేము అమరావతి కేంద్రంగా ఉండేటువంటి తాటికొండను కూడా గెలుస్తాం అనేటువంటి విధంగా వాళ్ళు రెడీ అయిపోతున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎంత తొందరగా ఈ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యేనే అక్కడ ఇన్ఛార్జిగా ఉంటారు, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయనకే అనేటువంటి విషయంలో ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ మీటింగ్ పెట్టేసి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ తెనాలి శ్రవణ్ కుమారే అభ్యర్థిగా ఉంటారు, మీరు అసంతృప్తిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండండి, పోతే పోండి అని కూడా ఒక సభదర్శకులు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ తెనాలి శ్రవణ్ కుమార్ కాదు వేరే వాళ్ళని మారుస్తాను అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అమరావతి ఉద్యమంలో ఉండేటువంటి కొంతమంది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లు, మహిళా లీడర్లు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చాలామంది, ఒకళ్ళు కాదు ఒక 6 డజన్ మంది వరకు వాళ్ళ పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పను, కానీ అందరూ మాకు కావాలంటే మాకు కావాలి తాటికొండ సీట్ అనేటువంటి దాని మీద అందరూ కర్చీపులు వేస్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడుతోనూ నారా లోకేష్తోనూ మేము మాట్లాడుకున్నాం, మాకే వస్తాను ఒక ఆశతో ఆ విధమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కొత్త వాళ్ళకి అమరావతి ఉద్యమంలో ఉండేటువంటి ఉద్యమకారులకి ఇస్తారా, లేదు అంటే తెనాలి శ్రవణ్ కుమార్కి ఇస్తారా, లేదు అంటే ఇంకొక కొత్త అభ్యర్థిని ఏమన్నా ఉండవల్లి శ్రీదేవి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటేశారు కదా, ఆవిడ యువగళము సంబంధించినటువంటి మీటింగ్లో నారా లోకేష్తో పాటు పాల్గొన్నారు. మరి ఆవిడకేమన్నా మరి సీటు ఇస్తామని హామీ ఇచ్చారా అనేటువంటిది తెలియదు. అయితే ఆవిడకే మాత్రం సీటు ఇవ్వరు, ఆవిడకి ఏదన్నా ఎమ్మెల్సీ కానీ ఏమన్నా ప్రభుత్వం వచ్చి తర్వాత ఇస్తారేమో అని అంటున్నారు. ఇంకొక వైపున చర్చ ఏంటంటే ఆవిడకి కూడా ఆర్థికంగా చాలా బలమైనటువంటి అభ్యర్థి. వాస్తవంగా ఉండవల్లి శ్రీదేవి మీద కొంత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళ పార్టీలో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా చాలామంది ట్రోల్స్ చేశారు, ఆవిడను కూడా ఇన్ఎఫిషియెంట్ కింద చూపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ ఆర్థికంగా చాలా బలమైనటువంటి అభ్యర్థి. ఆవిడేమో దళిత సామాజిక వర్గం, ఆమె భర్త ఏమో కాపు సామాజిక వర్గం, ఇద్దరు డాక్టర్లే. మరి ఆ విధమైనటువంటి మరి ఇప్పుడు మేకతోటి సుచరిత వచ్చారు కాబట్టి మహిళా అభ్యర్థిగా మళ్ళీ ఏమన్నా ఉండవల్లి శ్రీదేవి తీసుకొస్తారా? అసలు తెలుగుదేశానికి అభ్యర్థి ఎవరు ఏమిటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రకటన చేస్తారు? దీని మీద మాత్రం తెలుగుదేశం పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా చివరి వరకు అభ్యర్థులను ప్రకటించినటువంటిది కొంత డిఫెక్ట్గా ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడిప్పుడే కొంత ఆ పద్ధతిని మార్చుకుంటున్నారు, వెంటనే ప్రకటన చేస్తారు అని అంటున్నారు. ఇప్పుడు 11 మందికి సంబంధించినటువంటి వాళ్ళ మార్పుకు సంబంధించినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి ఎంత నెగిటివ్ అయిందో ఆ నెగిటివ్ అంశాల్లో వాళ్ళు సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వటం కోసం మేము మార్పులు చేస్తున్నామని వాళ్ళు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ ద్వారాగా మాకు ఎక్కువ మంది వస్తారు అని తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఒకటైతే, రెండో అంశం ఏంటంటే మరి వాళ్ళ అభ్యర్థులు ప్రకటన చేసినప్పుడు తెలుగుదేశం జనసేన కూడా అభ్యర్థులు ప్రకటన చేయాలనేటువంటి ఒక చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
అందుకు సర్వసన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు అయితే మాత్రం తెలుగుదేశం జనసేన వైపు నుంచి కూడా ఉన్నాయి. తాటికొండ నియోజకవర్గం నుంచి ఈ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది తెలుగుదేశం పార్టీ, ఎంత ఆలస్యంగా చేసుకుంటే అంత నష్టం తెలుగుదేశం పార్టీకి అనేటువంటిది మాత్రం సుస్పష్టం.